యాక్నే కంట్రోల్ ఫేస్ వాష్, ప్రిజ్మాస్ బ్యూటీ యాక్నే కంట్రోల్ ఫేస్ వాష్ మీకు కావాలి అనుకుంటే కనుక prismasbeauty.com వెబ్సైట్ నుంచి అలాగే స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్స్ అండ్ కాంటాక్ట్ నెంబర్స్ని తీసుకోండి. సో ఈ ప్రిజ్మాస్ బ్యూటీ యాక్నే ఫేస్ వాష్ లైక్ మిగతా ప్రిజ్మాస్ బ్యూటీ ప్రోడక్ట్స్ లాగా వేరే ఏ ప్లాట్ఫామ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాటిలో ఇట్లా ఎక్కడ దొరకదు. ఇది prismasbeauty.com వెబ్సైట్ లేదా prismasbeauty.com వాళ్ళ ఇన్స్టా పేజ్, అలాగే వాళ్ళ వాట్సాప్ నెంబర్స్ కానీ స్క్రోలింగ్ అవుతున్న నెంబర్స్ని కాంటాక్ట్ చేసి ఈ ప్రోడక్ట్ తీసుకోవచ్చు. నమస్తే. ఈరోజు ప్రిజ్మాస్ బ్యూటీ వల్ల ఒక ప్రోడక్ట్ గురించి మాట్లాడేటందుకు, తెలుసుకునేటందుకు నేను వచ్చిన. బట్ నేను ఆల్రెడీ ఈ ప్రోడక్ట్ గురించి తెలుసుకున్నా. అదే యాంటీ యాక్నే ఫేస్ వాష్. సో దీని గురించి మాట్లాడడానికి, దీని పనితనం ఏందో చెప్పడానికి మన ముందు ఉన్నారు డాక్టర్ రాజశేఖర్ గారు. ఆయన మీ అందరికీ బాగా తెలిసిన వ్యక్తి, మంచి కాస్మెటాలజిస్ట్, సీనియర్ మోస్ట్ సర్జన్ కూడా. కాబట్టి ఆయనతోనే మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సో సార్, యాక్చువల్గా ఇది అంటే నాకు పింపుల్స్ ఉండే లాస్ట్ టైం మీ దగ్గరకు వచ్చినప్పుడు. బట్ నాకన్నా ఎక్కువగా వన్ ఆఫ్ మై ఫ్రెండ్, ఆమెకి పింపుల్స్ బాగుండే. మీరు చెప్పిన తర్వాత ఇట్లుంది, నువ్వు ఒకసారి అయితే వాడంటే చూడు అనేసి చెప్పినుంటాను అనమాట. బట్ వాడిన తర్వాత పింపుల్స్ కంప్లీట్గా, అంటే ఒకటే ప్యాక్ కూడా ఇంకా మొత్తం వాడలేదు, కంప్లీట్గా తగ్గలేదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇచ్చింగ్ పోయింది అండ్ ఆ బమ్స్ ఏవైతే ఉంటాయో అవి తగ్గింది అన్న విషయం మాత్రం ఫోన్ చేసి నాకు చెప్పడం జరిగింది ఆమె. సరే, ఇది రికార్డింగ్ లో ఉంది, పర్వాలేదు. మొన్న ఒక ఆవిడ మంజుష అని ఎవరో గ్లూటారోజ్ మాట్లాడితే నేను సర్ప్రైజ్ అయిపోతే అది మనం ఎక్స్ప్రెస్ చేద్దామని మన వ్యూవర్స్ కన్నా అన్నాను. ఇది అలాంటి ఎక్స్ప్రెషన్ లా కనపడుతుంది. నిజంగా మీ ఎక్స్ప్రెషన్ అయితే ఐ వాంట్ టు లిసన్ టు ఇట్. ఎస్, అబ్సల్యూట్లీ సార్, అబ్సల్యూట్లీ. నిజంగానే. ఎందుకంటే మేమంటే రెగ్యులర్గా మేకప్ వేసుకుంటుంటాము, ఎక్కువగా ఎండలో బయట అట్లా తిరుగుతూ ఉంటాము. సో దాన్ని బట్టి మాకు ఏమైపోతుంది అంటే కొంచెం రిజల్ట్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. బట్ కొంచెం ఎక్కువగా మామూలుగా ఒక సాఫ్ట్వేర్ జాబ్ హోల్డర్ అయితే ఆఫీస్కి వెళ్ళడం, ఇంటికి రావడం, లేకపోతే వాళ్ళు ఈ మధ్య 3 రోజులు ఇంట్లోనే ఉండి పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇలాంటి ప్రోడక్ట్స్ ఇంకా అద్భుతంగా పనిచేస్తున్నాయి అన్న విషయము నాకు ఆమె చెప్తే కానీ తెలియదు అనమాట బేసిక్ గా. సో షీ వాజ్ హ్యాపీ. షీ ఈస్ వెరీ హ్యాపీ. మీరు కూడా వాడారా? నేను కూడా వాడుతున్నా సార్. బట్ అప్పుడప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. ఎందుకంటే ఎప్పుడైతే వాష్ చేసుకుంటామో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే యాక్నీకి సంబంధించిన ప్రోడక్ట్స్ ఏవి వాడినా గానీ కొంచెం డ్రైనెస్ వస్తుంది. ఆ డ్రైనెస్ అస్సలు లేదు. అసలు డ్రైనెస్ అస్సలు లేదు స్కిన్ పైన. ఎందుకంటే కడిగిన తర్వాత అంత ఏదో ఇట్లా వెంటనే ఏదైనా మాయిశ్చరైజర్ పెట్టేసుకోవాలన్న ఫీలింగ్ వస్తుంటది. ఆ ఫీలింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు. అండ్ నిజంగానే మీరు నా లాస్ట్ వీడియోలో వస్తే సార్ తోని ఇక్కడ ఒక మంచి బమ్స్ ఉండేవి, అవి లేవు. సో అవి తగ్గడం అనేది బాగా చూడడం. ఏం లేదు సార్, రెగ్యులర్ వాడే మేకప్ ఇదే, అంతే. సూపర్. అంతకన్నా మేకప్ సామాను మార్చింది కూడా లేదనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అవే. సో నిజంగా చాలా అద్భుతమైన ప్రోడక్ట్ ఇది అని నాకు అప్పుడు అనిపించింది. సో దీని గురించి మీతో ఇంకొకసారి, అంటే తెలియని వాళ్ళకి ఇంకా చెప్తే నిజంగా చాలా వాడుకుంటారన్న ఒక ఉద్దేశంతో సో మళ్ళీ ఒకసారి దీని గురించి మనం డిస్కస్ చేయాలి సార్. సో ఈ యాక్ని, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ టాక్ అబౌట్ యాక్ని. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన యాక్ని వస్తుంది. కొంతమందికి ఏమో చిన్నగా మొత్తం అంతా ఆల్ ఓవర్ ఇట్లా గజ్జిలాగా దగ్గరగా, కొంతమందికి ఏమో బాగా పెద్దగా పగిలిపోయి సీమ్ వచ్చి ఇట్లా రకరకాలుగా. సో ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంది? ఆ రెండు కూడా దీంతో క్యూర్ అయ్యే అవకాశం ఉంది. డెఫినెట్లీ. సి డాండ్రఫ్ వలన చాలా చిన్నగా ఉంటాయి, వాటిని పింపుల్స్ అంటారు. అలాగే యాక్నే వల్గారిస్ అనే ఒక బ్యాక్టీరియా, దాని నుంచి ఎప్పుడైతే ఆయిల్ గ్లాండ్ ఇన్ఫెక్ట్ అవుతుందో ఎర్రగా నొప్పిగా లోపల పస్ ఫామ్ అవడం, దాన్ని ఇన్ఫెక్టెడ్ యాక్నే అంటారు. సో అది ఏంటంటే కొంచెం నొప్పి రావడం, పెద్దగా ఉండడం, దాన్ని గిల్లాలనిపించడం, గిలితే గుంత పడిపోవడం, దాంట్లోంచి ఆ స్టాక్ లాంటిది బయటికి హెడ్ ఆఫ్ దట్ యాక్నే హెడ్ లాంటివి వస్తుంటాయి. సో ఆ వైట్ హెడ్ లాగా ఒకటి వస్తుంటుంది, బ్లడ్ వస్తుంటుంది. సో ఇది మల్టిపుల్ కాజెస్. సో యాంటీ యాక్నే ఫేస్ వాష్ అనేది చాలా ఫేస్ వాషెస్లో చాలా కామన్ ఇంగ్రీడియంట్సే. రకరకాల కంపెనీలు కొంచెం డ్రైనెస్ పోవడానికి అలోవెరా అని ఏదో కలిపి అలా రకరకాలు చేస్తారు. ఇందులో అన్ని ఇంగ్రీడియంట్స్తో పాటు లిక్వరైస్ ఎక్స్ట్రాక్ట్ అని, నయాసినమైడ్ అని, జింక్ పీసీఏ అని, అలాగే ఆ సాలిసిలిక్ యాసిడ్లో కూడా మైక్రో ఫార్ములేషన్. సో దానివల్ల ఏంటంటే అబ్జార్ప్షన్ కూడా ఫేస్ వాష్ చేసినప్పుడు ఆ మాలిక్యూల్ ఆ ఫ్యూ సెకండ్స్లోనే అది పని చేయగలగాలి.
యా మీరు అందుకే రెగ్యులర్గా వాడకుండా అప్పుడప్పుడు వాడినా నేను చాలా ఓకే బాగుంది సార్ నాకు అంటున్నారు మీరు. అవును అవును సాధారణంగా ప్రతిరోజు నైట్ వాడినా చాలు, రేపు రోజు రెగ్యులర్గా మార్నింగ్ అండ్ నైట్ ఫేస్ వాష్లో నేను వాడుకున్నా రోజు చాలు. ఒకటేసారి వాడినా సార్ ఇది అది 2 మీకు సార్లు టైం నేను దొరికింది అది. లేదు సార్ అస్సలు టైం దొరకదు నాకు కాబట్టి ఒకేసారి వాడినా కూడా ఆ ఇమీడియట్ గా అంటే ఎప్పుడైతే ఫేస్ వాష్ చేసుకుంటామో దాని తర్వాత ఇమీడియట్ గా కనిపించే రిజల్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సాటిస్ఫాక్షన్ నాకు ఇప్పుడు వరకు ఎన్ని వాడుంటానో నేను వాటన్నిటితో కూడా ఇమీడియట్ గా ఫస్ట్ ఏదన్నా పెట్టేసుకోవాలబ్బా ఫస్ట్ మాయిశ్చరైజర్ ఏది అని ఎత్తుక్కునేదాన్ని. డ్రైనెస్ అనిపిస్తుంది. ఎస్ ఆ ఫీలింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు. వెరీ గుడ్. అండ్ రానున్న మెల్లమెల్లగా కొంచెం టైం తర్వాత ఇమీడియట్ గా అది నేను చెప్పాల్సిన అవసరం నా ఫేస్ పైన కనిపిస్తుంది. కొంచెం పింపుల్స్ తగ్గడము, వెరీ గుడ్. చిన్నగా అయిపోవడము, అవి మొత్తం డిసపియర్ కూడా అయిపోయినాయి. సో ఇది ఇస్ నాట్ అడ్వర్టైజ్మెంట్ అండి, నిజంగా ఇట్స్ లైఫ్ ఫీడ్బ్యాక్. సో లక్కీగా నాకు ఒక్కొక్కళ్ళు యాంకర్స్ మనతో ఎప్పుడైనా మాట్లాడినప్పుడు ఈ ప్రోడక్ట్స్ వాడడంతో వాళ్ళే ఈ లైవ్ ఫీడ్బ్యాక్ ఇస్తుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంటే మీకు రెగ్యులర్ గా మేమే కలిసే అవకాశం ఉంటుంది కాబట్టి మామూలు జనాల దగ్గర కూడా ఇలాంటి ఫీడ్బ్యాక్ ఉండొచ్చు సార్. ఒకసారి వాడిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొచ్చి వాళ్ళ కోసం వాళ్ళ కోసం అనేది రెగ్యులర్ చూస్తూనే ఉంటాం. కానీ ఇలా లైవ్గా ఏదో మనం ప్రోడక్ట్ గురించో దేనో ఏదో మంచి ట్రీట్మెంట్ గురించో మనం ఏదో ఇంటర్వ్యూలో కూర్చోవడం అనేది జరిగినప్పుడు ఇటువంటి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం అనేది అందరూ వ్యూవర్స్ చూస్తుండగా అన్నప్పుడు మాత్రం ఇట్స్ వెరీ థ్యాంక్ఫుల్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీకే థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఎంత వాడినా ఏం చేసినా కూడా తగ్గనివి దీంతో నేను ఆఖరికి ఇవి కూడా వేసుకున్నాను సార్, ప్యాచెస్ ఏవైతే యాక్ని ప్యాచెస్ వేసుకున్నా. ఆ యాక్ని ప్యాచెస్ వేసుకున్నా కూడా ఏమవుతుందంటే కొంచెం వచ్చేస్తుంది దాంతో పీకినప్పుడు, బట్ నెక్స్ట్ డే రోజు దాని చుట్టూ డ్రైనెస్ ఇదంతా రెగ్యులర్ కనిపించేది. అండ్ అప్పుడు వరకు మాత్రమే తగ్గుతుంది అది. మళ్ళీ నేను నెక్స్ట్ మేకప్ వేసుకోగానే మళ్ళీ 1-2 days కి మళ్ళీ పాపప్ అయిపోతుంది. ఎస్, సేమ్ ప్లేస్. సో అంతేకాకుండా పీకినప్పుడు ఆ పక్క కంటడము ఇలాంటివి అన్ని జరుగుతాయి. కాబట్టి అది నిజంగా బాగా పనిచేసింది. అండ్ దీంట్లో ఏముంది అసలు దేని వల్ల అది అంత ఫాస్ట్గా పనిచేస్తుంది అనే విషయం మీరు ఏమైనా చెప్పగలుగుతారు మాకు? సేమ్ ఫేస్ వాషెస్ అన్నిటిలో రకరకాల ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటాయి. ఈ జింక్ పిఎస్సిఏ అని చెప్పేసి సాలిసిలిక్ యాసిడ్ అనేది చాలా కామన్ ఇంగ్రీడియంట్స్. కొంచెం యాంటీబయాటిక్ ఎలిమెంట్స్ కూడా కలుపుతుంటారు. ఇందులో ఏమవుతుందంటే లిక్కరైస్ ఎక్స్ట్రాక్ట్, అలాగే నయాసినమైడ్ ఏంటంటే డ్రైనెస్ రాకుండా స్మూత్నెస్కి కాంట్రిబ్యూట్ చేయడానికి. అలాగే సాలిసిలిక్ యాసిడ్ అని పేరుకున్న 100 రకాల ప్రోడక్ట్లో అందులో ఉన్న ప్యూరెస్ట్ సాలిసిలిక్ యాసిడ్ అది కెమికల్లా ప్లాంట్ ఎక్స్ట్రాక్టా? దిస్ ఇస్ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్. సో హౌ ఇట్ వర్క్స్ అనేది దాంట్లో ఉన్న మాలిక్యూల్కున్న మైక్రో టెక్నాలజీ, నానో టెక్నాలజీ అనేది మీరు ఆ 2 సెకండ్లు మీరు అన్న ఆ నానో మాలిక్యూల్స్ మీ పోర్స్లోకి వెళ్ళి పని చేయడం అనేది దీని వెనకాల ఉన్నటువంటి ప్రమోటర్స్, డాక్టర్స్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఆ మాలిక్యూల్ ప్రతిదీ ప్రిజ్మాస్ బ్యూటీ ప్రోడక్ట్లో మాలిక్యూల్ పెనిట్రేటబిలిటీ, మాలిక్యూల్కి ఉన్నటువంటి ఆ పర్ఫెక్షన్, ఆ వర్క్ కావాలంటే ఆ మాలిక్యూల్లో ఉన్న పర్ఫెక్షన్ ఏంటి, దాని పెనిట్రేబుల్ నానో టెక్నాలజీ నానో మాలిక్యూల్స్ ఏంటి అనేది ఫోకస్ చేసినట్టుగా దీని మీద కూడా అలా ఫోకస్ చేయడం జరిగింది. అందుకే మీరు లైవ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, మీ ఫ్రెండ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. మీ ఫ్రెండ్కి ప్రిజ్మాస్ బ్యూటీ వైపు నుంచి బిగ్ థ్యాంక్స్ చెప్పండి. వెరీ థ్యాంక్ఫుల్ టు హర్ ఫర్ ఆవిడ గెలిపిస్తే ఆవిడే మీకు థ్యాంక్స్ చెప్తారు సార్ చాలా సార్లు, ఎందుకంటే షీ ఈస్ హ్యాపీ విత్ ద ప్రోడక్ట్. అంటే ఇలాంటి వింటుంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ప్రిజ్మాస్ బ్యూటీ ప్రోడక్ట్స్ ఊరికి ఒక రోజులోనో ఏదో అలా పుట్టేసినాయి కాదు. ఒక 7 సంవత్సరాల కష్టం, 6.5 నుంచి 7 సంవత్సరాల కష్టం, మల్టిపుల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరిగిన ప్రోడక్ట్స్ ఇవాళ ప్రిజ్మాస్ బ్యూటీ ప్రోడక్ట్స్కి చూస్తున్నాం మనం. సో ఈ ప్రోడక్ట్ గురించి సార్, ఈ ప్రోడక్ట్ బేసిక్గా చాలా మంది వాడాలనుకున్నా కానీ కొంతమందికి ఇంకొన్ని డౌట్స్ ఉంటాయి. లైక్ ఎట్లా అంటే నా పింపుల్స్ అందరు పింపుల్స్ లా కాదు, నాకు వచ్చిన రీజన్ వేరు. అంటే మేబీ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఆయిల్ పెట్టుకుంటే ఆయిల్ సెక్రెషన్స్ ఎక్కువ అవ్వడం వల్ల దానివల్ల వచ్చినాయి, లేకపోతే ఏదైనా జంక్ ఫుడ్ బాగా తిన్న వాళ్ళకి వచ్చినాయి, రకరకాలుగా ఉంటాయి. సో ఇట్లా ఎలాంటి పింపుల్స్ అయినా అది దేని వల్ల వచ్చినా కూడా తగ్గుతుందా అని అడిగితే ఏం చెప్తారు? ఒకటి ఫేస్ వాష్ అనేది ఏం చేస్తుంది, ఆయిల్ కంట్రోల్ చేస్తుంది. ఆయిల్ గ్లాండ్లో ఉన్న ఆయిల్ కంట్రోల్ చేస్తూ దాంట్లో ఉన్న స్పెసిఫిక్ కొన్ని ప్రాపర్టీస్ వలన పింపుల్లో ఉన్నటువంటి బ్యాక్టీరియాని కూడా అరికడుతూ ఆయిల్ని కంట్రోల్ చేయడం వల్ల అక్కడ ఆయిల్ గ్లాండ్ ఏదైతే హైపర్ యాక్టివ్ అయ్యి ఇన్ఫెక్ట్ అవడం వలన పింపుల్ కానీ యాక్టింగ్ కానీ మారుతుందో దాన్ని మూల నుంచి అరికడుతుంది.
అదే టైంలో మీరు డైట్లో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించకుండా Hmm. సమ్మర్ వచ్చింది, మంచి ఆవకాయ వేసుకుని తిందాం, Hmm. మంచి నూనెతో వేపుళ్ళు తిందాం, బాగా ఆయిలీ చీజీ ఫుడ్ తిందామంటే Hmm. మీ ఆయిల్ గ్లాండ్స్ ఇంకా యాక్టివేట్ అయిపోయి Okay. స్కిన్ ఇంకా ఆయిల్ అయిపోయేటప్పుడు Hmm. ఇది మనకి ఒక లెవెల్ వరకు కంట్రోల్ చేసి మనం ఎంత హ్యాపీగా ఉన్నా అక్కడ ఎక్కడ కొంచెం కంట్రోల్ తప్పచ్చు. Hmm. సో కొంచెం ఫుడ్లో కూడా ఆకలేస్తే మంచి ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, వెజిటబుల్స్ తిన్నా, నాన్ వెజిటేరియన్లో గ్రిల్డ్ ఫాము, తందూర్ ఫామ్ లాంటివి తిని బాగా ఆయిలీ ఫామ్స్ అవాయిడ్ చేసుకుంటే Done. First డెఫినెట్లీ అవే కరెక్ట్ స్కిన్ ఈజ్ హ్యాపీ, వీఆర్ హ్యాపీ, దిస్ ఈజ్ ఆల్సో హ్యాపీ. ఓకే. బట్ కొంతమందికి ఈ ఎప్పుడైతే యాక్నీని ఫోకస్ చేస్తూ తయారు చేసిన ప్రోడక్ట్స్ ఉంటాయి, ముఖ్యంగా ఇట్లా ఫేస్ వాష్ కానీ క్రీమ్ కానీ, ఇలాంటి వాటి వల్ల స్కిన్ ఏమైనా నల్లగా అవుతుందా అని డౌట్ ఉంటుంది. నాకైతే అవ్వలేదు యా, సార్. నిజంగా చెప్పాలంటే చాలా నాకు ఎటువంటి చాలా ఫేస్ వాషెస్ అది అలా అవుతుంది, యా, అవుతుంది. బట్ సీరియస్లీ నాకైతే అవ్వలేదు. బికాజ్ ఎక్సెసివ్ డ్రైనెస్ వలన కొంచెం దాంట్లో ఉన్న సాలిసిలిక్ యాసిడ్ కొంచెం స్ట్రాంగ్గా ఉన్నప్పుడు, పర్సంటేజ్ ఎక్కువ ఉన్నప్పుడు, దానివల్ల అలా అలా వాష్ చేస్తూ వాళ్ళు ఏం చేస్తారు, ఎండకి వెళ్ళిపోతుంటారు, ఓకే. ఎండకి తిరిగేస్తుంటారు, ఇలా బాగా ఎల్లో లైట్ దగ్గరలో కూర్చోవడం ఇలాంటివి చేస్తుంటారు. అంటే ఎంతైనా యాసిడ్ కంటెంట్ ఉన్న ఫేస్ వాష్ అది. అలాంటివి వాడినప్పుడు స్కిన్ తెలియని కొంచెం డ్యామేజ్ అయ్యి యాక్నేని కంట్రోల్ చేస్తున్నప్పుడు మీరు ఎండలోకి వెళ్తే డార్క్ అవుతారు. బట్ ఓకే. మీకు యాక్నే కంట్రోల్ ఫేస్ వాష్ ప్రిస్మాస్ దాంట్లో మీకేంటి అలోవెరా ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి, కోకోనట్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి, ఓకే. అలాగే లికరైస్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. Hmm. ఇవన్నీ ప్రొటెక్టివ్ థింగ్స్ ఫర్ ద స్కిన్. ఓకే. డ్రైనెస్ రాకుండా కొంచెం నయాసినమేట్ ఉంటుంది. అలోవెరా ఏం చేస్తుందంటే అటు ఆయిల్ కంట్రోల్ చేసే ఎలిమెంట్ ఉంటూ డ్రైనెస్ కూడా ప్రొటెక్ట్ చేసే ఎలిమెంట్ ఉంటుంది. ఓకే. సో దానివల్ల డార్క్నెస్ అనే కంప్లైంట్ మీరు చెప్పట్లేదు, లేదు మీ సార్, ఫ్రెండ్ నాకైతే చెప్పట్లేదు, ఇప్పుడు దాకా ఎవరు చెప్పలేదు. యా యా యా, దట్ ఈస్ ప్రిస్మాస్ బ్యూటీస్ యాక్నే ఫేస్. వెరీ నైస్ ప్రోడక్ట్ సార్. నిజంగా కూడా ఈ ప్యాకింగ్ కూడా ఒకసారి చూడాలి. ఇది కూడా చాలా డిఫరెంట్గా బాగా చేసిండ్రు. ప్యాకింగ్ కూడా మంచి మ్యాగ్నెటిక్ మూత. సో అండ్ పెద్ద కూడా ఉంది ఇది. నేను ఈ ప్రోడక్ట్ ఫస్ట్ సాటిస్ఫై అయింది అదే సార్. ఇది కంటెంట్ ఎక్కువ ఇచ్చాడు. సో ఇది ప్రోడక్ట్ ఎక్కువ ఉంది కాబట్టి నాకు కూడా కొంచెం ఖుషి అయినా, నేను కూడా సంతోషం. ఇమీడియట్గా కొనాల్సిన అవసరం లేదు, సో ఎక్కువ రోజులు వాడుకోవచ్చు. అండ్ చాలా మంచి ప్రోడక్ట్ కూడా ఇది. సో థ్యాంక్స్ ఫర్ ది బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ ప్రోడక్ట్స్. Thank you so థ్యాంక్స్ much. అలాట్. థ్యాంక్స్. Thank you so much. Thank you. Thank you.